నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది విడ్స్ ఏదైతే ఉందో అలౌ చేస్తుందో మా యూజర్స్కి వాళ్ళ వీడియోస్ ఏవైతే డైరెక్ట్గా గూగుల్ వాళ్ళ డ్రైవ్ వెబ్సైట్ నుంచి వెళ్ళేసి ఎడిట్ చేసుకోవడానికి ఫీచర్స్ అయితే చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెటా నుంచి అమ్మడం. సో మెటా వాళ్ళ పార్ట్నర్షిప్ తీసుకుంటారు అన్నమాట మిడ్ జర్నీ వాళ్ళ నుంచి. సో మిడ్ జర్నీ వాళ్ళు ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్ టూల్స్ ఏవైతే ఉంటాయో మెటా ఏఐలా ఏ మోడల్ ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందని అంటూ దాని నుంచి కూడా క్రియేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ నుంచి అప్పుడు వన్ప్లస్ వాళ్ళ వన్ప్లస్ ప్యాడ్ 3 ఇండియన్ లాంచ్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయిందనేసి అంటారు. ఇక్కడ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అవుతుందనేసి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళ నుంచి అప్పుడు. సో శాంసంగ్ వాళ్ళ శాంసంగ్ గ్యాలక్సీ A50 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. అవి సేల్లోకి వెళ్ళిపోతుంది కానీ ఇండియాలో అయితే కాదు, యూకేలో ముందే సేల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే GBP 199 అనేసి అంటారు. యూరో చూసుకోవచ్చు, 239 యూరోస్కి వస్తుంది అనమాట. ఇది రఫ్గా కన్వర్ట్ చేసుకుంటే 24,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అవ్వడం. సామ్సంగ్ గ్యాలక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ ఇక్కడ బాగుంది, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వెయిట్ చేద్దాం, ఇండియాకి వచ్చినాక సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే FFmpeg 8.0తో పాటు కూడా వచ్చింది. దీంట్లో మెయిన్ ఏంటంటే AV1 వల్కన్ ఎన్కోడింగ్ అండ్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ డిఫాల్ట్స్ తీసుకొచ్చారు అన్నమాట దీంట్లో. అండ్ ఛానల్లో తర్వాత మంచి అప్డేట్స్ తీసుకోవచ్చు. JPEG XL ఎన్కోడింగ్ అండ్ వల్కన్ అవి కూడా ఇంక్లూడ్ చేసారు. అండ్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ అయింది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్ చూసుకుంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంట. సో విండోస్ వల్ల లేటెస్ట్ బిల్లుల అయితే డార్క్ మోడ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారంట. కొత్త డార్క్ మోడ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు అండ్ ఇంప్రూవ్ కన్సిస్టెన్సీతో పాటు కూడా వచ్చింది. లైక్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని నోటిఫికేషన్స్లో కాపీ చేసేటప్పుడు మనకి ఇట్లా బార్ వస్తుంటుంది, దాన్ని కూడా డార్క్ థీమ్లోకి వచ్చేటట్టు కొన్ని నోటిఫికేషన్స్ డార్క్లో వచ్చేటట్టు ఇంప్లిమెంటేషన్ చేస్తారన్నమాట కొత్త లేటెస్ట్ బిల్లు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆజ్రాక్ వాళ్ళైతే X870 లైవ్ మిక్సర్ మదర్ బోర్డ్ అయితే లాంచ్ చేశారు. మదర్ బోర్డే $229 ఉంటుంది, దగ్గర దగ్గర 25,000 రూపాయల మదర్ బోర్డ్ ఇది. ఎందుకనా అంటే 25 USB పోర్ట్స్ అనమాట. మిక్సర్ ఇది మీకు అందరూ తెలిసిందే, లైవ్ మిక్సర్స్ అంటే డీజే వాళ్ళకి యూజ్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి పోర్ట్స్ ఎక్కువ అవసరం అనమాట. సౌండ్స్ కానీ మ్యూజిక్ కానీ వేరే వాటికి అనేసి 24 USB పోర్ట్లతో పాటు కూడా తీసుకొచ్చారు అన్నమాట. దీనిలో చూసుకుంటే 2 USB Type-C పోర్ట్స్ వస్తున్నాయి, ఒక USB 3.2 Gen 2 పోర్ట్స్ అండ్ USB 3.2 Gen 1 Type-C పోర్ట్, 11 USB 3.2 Gen 1 7 రియర్ అండ్ 7 వెనకాల 4 ముంగట అనేసి అండ్ 10 USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. సో మంచి కాన్ఫిగరేషన్తో పాటు వస్తుంది. డీజేస్ వాళ్ళకి ఇది బాగా కంపాటబుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో Battlefield 2042 అనే గేమ్ అయితే మీకు తక్కువకు వస్తుంది, 149 రూపీస్కి వస్తుంది, అంటే 150 రూపాయలకు వస్తుంది గేమ్ ఇది. పర్చేజ్ చేసుకోవడం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ గురించి మీరు అఫీషియల్ వెబ్సైట్ స్టీమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే కింద కామెంట్ చేసి రిప్లై చేస్తాను. మినిమం 6 కోర్ ప్రాసెసర్ ఉండాలి అండ్ 100 GB స్టోరేజ్ ఉండాలన్నమాట గేమ్ రన్ కావడానికి. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం గేమ్ న్యూస్ అసాసిన్ క్రీడ్ నుంచి కూడా. సో అసాసిన్ క్రీడ్ గేమ్ ఉన్న వాళ్ళైతే పని చేసుకుంటే అసాసిన్ క్రీడ్ మిరాజ్కి ఫ్రీ DLC అండ్ కొత్త స్టోరీ చాప్టర్ వస్తుంది, అరేబియన్ లొకేషన్తో పాటు ఈ ఇయర్ లోపల వస్తుంది అఫీషియల్ అసాసిన్ క్రీడ్ వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చింది, మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతవి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.